నేర్చుకో రానా ఇట్లా ఎంతమంది వచ్చారు ముందు ఎలక్ట్రిసిటీ వాడుతూ ఎందుకంటే ఒకసారి పెట్టుకుంటే 25 years వరకు 25 years కాబట్టి ఇంకా పెరిగేది తప్ప తగ్గేది కాదు. ఎందుకంటే యూజెస్ కూడా పెరుగుతుంది. ఎంత అయింది కాస్ట్? సార్ 2 lakhs 3 kg 78 సార్. అంటే 1,22,000 పడింది. అవును సార్. ఛానల్స్ 3 kg అంటే తక్కువే తెలుస్తుంది కదా అసలు. ఇప్పుడు ఇది ఎట్లా ఇది నీకు ఈ టౌన్ పెట్టాలి ఇది ఫార్మర్ ఇది నార్త్. ఎందుకంటే మాకు ఈస్ట్ వెస్ట్ ఎలా వచ్చినా సన్లైట్ ఇలాగే వస్తుంది. సో ఇబ్బంది రాదు, ఇలాగే పెట్టాం సార్. నార్త్ హైట్ ఉండాలి సార్. ఇండ్లకు మామూలుగా ఇంటి పైన పెట్టాలంటే మనం అట్లా పెడతాం, రివర్స్ ఉంటుంది. లేదా ఇక్కడ చూసి 3 రకాలు పాలి మోనో బైఫేషియల్. మోనో అంటే కనుక 1 సైడే ప్రొడక్ట్ అంటే కింద వైట్ కలర్ ఉంటుంది. ఇప్పుడు బైఫేషియల్ అంటే సేమ్ ఇలా పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ 4 జనరేట్ అంటే జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇన్వర్టర్ ఇన్వర్టర్కి వచ్చేసి ఏసీకి ఇస్తుంది అనమాట. ఏసీ కానీ ఆల్టర్నేట్ దీని నుంచి ఇంటికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఈరోజు అట్లా పర్ డే వచ్చేసి మనం 12 యూనిట్లు జనరేట్ చేస్తాం సార్. 12 యూనిట్లు ఒక రోజు అంటే మన నెలకు వచ్చేసి 360. ఆ సమ్మర్లో అనుకోండి 400 వస్తుంది. ఆ విధంగా ఈ రోజు పెట్టిన నుంచి ఈ రోజు వరకు 29 కిలో యూనిట్స్ సార్. అంటే మొన్న ఎంత జనరేట్ అయింది? ఎక్కువ జనరేట్ అయిందా? లేదు సార్. జనరేట్ ఎక్కువ అయితే ఎనికి వెళ్ళిపోతుంది కదా. అవును సార్, గ్రిడ్కి పోతుంది కదా. గ్రిడ్కి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు పెట్టినావు కదా దీంట్లో. సార్ ఇప్పుడు వీళ్ళ ఇంటికి వాడుతున్నారు కదా, ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ చేస్తున్నావు కదా. అవును సార్. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా గ్రిడ్కి పోయిందా లేదా వచ్చిందంతా వాడేస్తున్నారా? లేదు సార్, మనం వచ్చిందల్లే ఇప్పుడు డే టైంలో లైవ్లో రన్ అవుతుంది. నైట్ మాత్రమే యూజ్ చేసేదానికి యూజ్ చేసుకొని ఒకవేళ ఈ రోజు 12 జనరేట్ అయింది అవుతుంది. నైట్ కి ఇప్పుడు నువ్వు సోలార్ పెడతావు. సోలార్ లో వచ్చిన పవర్ వీళ్ళు వాడింది మిగిలితే నువ్వు మళ్ళీ డబ్బు కట్టి ఇవ్వాలి కదా వెనక్కి. అదే అట్లా ఏమైనా వీళ్ళు పెట్టిన దానికి వాడిన దానికంటే ఎక్కువ ఏమైనా గ్రిడ్కు పోయిందా అని అడుగుతున్నా. అది మన గ్రిడ్ ఇక్కడ తెలీదా? ఈ రోజు ఓపెనింగ్
నువ్వు లేట్ అయితే Mau macam baik sedang dah ఓకే మామూలు పెన్షన్ వస్తుంది అది క్యాన్సిల్ చేయాలి సార్. అది డాక్టర్ పొరపాటు వేసినట్టు సార్. నార్మల్ పర్మిటెడ్ రైస్ ఉంది నార్మల్ ఈ పక్క రెడీ వల్ల ఓ ఎన్పిఎస్ ప్రమోద్ ఇంట్లో బాగుందా మేము బాగా నాయకత్వం
భాస్కర్ అండి. తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమాన్ని ఈ నెల 27 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా గతంలోనే అన్ని గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందించడానికి ఇటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏ గ్రామంలోకి పోయినా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలో చేయడం జరిగింది. రోడ్డు కావచ్చు, స్కూల్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఏ త్రాగునీటికి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక కార్యక్రమం పూర్తిగా కొన్ని గ్రామాల్లో 3-4 చేసాం. ప్రతి గ్రామంలో ఒకటికి తక్కువ లేకుండా కూడా అన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేసాం. వాటిని ప్రజలకు అందించే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు మునుపు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే దాంట్లో సక్సెస్ కావడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా వస్తానే మేము పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తామన్నాం. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇచ్చడం కానీ, పూర్తిగా కూడా బెడ్ రిడెన్ అయిన వాళ్లకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళకి అందించే దాంట్లో, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఏవైతే ఇస్తామన్నామో ఆ కార్యక్రమం కానీ, ఉచితంగా బస్సు ప్రయాణం అంటే ఈరోజు మనం ఇక్కడనే శంకరాయలపేటలోనే ఒక ఆర్టీసీ బస్సును కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మహిళలందరికీ కూడా ఫ్రీగా ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం ఏదైతే చెప్పామో దాన్ని కూడా అందించేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమాన్ని కానీ, అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అంటే డబ్బులు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి 20,000 రూపాయలు ఏదైతే సంవత్సరానికి ఇస్తామన్నామో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. ఈరోజు ఆటో వాళ్లకు ఇచ్చేటువంటి 10,000 కావచ్చు, చేనేతలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు ప్రతి ఇంటికి సోలార్కి సంబంధించి ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీకి బిల్లు రాకుండా సోలారు ఎస్సీలకంతా కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కనెక్షన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎన్నికలకు ముందు మేము చెప్పనివి చేసాం, చెప్పివి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రానికంతా ఉపయోగపడేటువంటి పోలవరాన్ని రేపు 2028కి పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మనకు ఏదైతే ఈ యొక్క హంద్రీనేవాకు సంబంధించినటువంటి కాలం ఉందో ఆ హంద్రీనేవా ద్వారా నీళ్లు పూర్తిగా కూడా లైనింగ్ చేసి నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కానీ, రాజధానికి సంబంధించి గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా వదిలేసినటువంటి ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, అటువంటివన్నీ కూడా ఈరోజు పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలు భయపడి బెదిరించి ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడులదారులు ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో, ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోయారో వాళ్లకు ఈ 2 సంవత్సరాల్లో ఒక నమ్మకం కలిగించి రాష్ట్రానికి ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, రాష్ట్రం మొత్తం కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళా ఈ రాష్ట్రాన్ని ముందు 2014-19 లాగా మరి దాన్ని మళ్ళీ కూడా కొనసాగించడానికి ఆర్థిక పరంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మెట్టు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు కొన్ని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాల వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో అన్నిటి కూడా చేయలేకపోయినా అంచెలంచెలుగా కూడా దాన్ని కంప్లీట్ చేసే దాంట్లో ఈరోజు మేమందరం కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దాన్ని చెప్పడానికే ఈరోజు ప్రతి బూత్లో కూడా ప్రతి బూత్ లెవెల్లో కూడా మా బూత్కు సంబంధించినటువంటి కన్వీనర్లు కానీ, ఆ గ్రామంలో ఉండేటువంటి గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కమిటీ కానీ
వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ రూపంలో ఆ ఇంట్లో ఆ ఓటర్స్ను ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రజలందరినీ కూడా కలుసుకొని మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, గతంలో ఏదైతే రెవెన్యూకి సంబంధించి పూర్తిగా కూడా నా భూమి నా దగ్గర ఉంటుందో లేదో అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం నుంచి ఈరోజు మళ్ళీ కూడా ఇదే గ్రామంలో రీసర్వేకి సంబంధించి గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా మళ్ళీ 2 సంవత్సరాల్లో కొత్తగా ఏదైతే ఈ అప్పినపల్లి కానీ పెద్ద వెలుగుటూరు కానీ ఇటువంటివన్నీ గతంలో చేసినటువంటి తప్పుల నుంచి బయట రావాలంటే మళ్ళీ కూడా రీసర్వే చేసి దాన్ని పూర్తి స్థాయిలో వారి ఎవరిదైతే ఆస్తి భూమి ఉందో వాళ్ళకే ఇవ్వడానికి, వాళ్లకు నా భూమి నా దగ్గర ఉందనేటువంటి ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున చుట్టబోతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే హార్టికల్చర్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు కలిపి 1,00,000 కోట్ల రూపాయలతో ఒక రాయలసీమ జిల్లాల్లోనే అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు సాగునీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, మార్కెట్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. మొన్ననే క్యాబినెట్లో దాన్ని మరి పూర్తిగా కూడా శాంక్షన్ కూడా తీసుకొని రేపు ఆగస్టు ఎండింగ్లో ముఖ్యమంత్రి గారు మరి మదనపల్లిలో దాన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నారు. అది కానీ కంప్లీట్ అయితే మన నియోజకవర్గంలో 100% ఎక్కడ కానీ రోడ్ కనెక్టివిటీస్ కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి ఏవైతే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి కానీ ఉండేటువంటి చెరువులు, ఉండేటువంటి లింక్ ఛానల్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి పూర్తి స్థాయిలో ఒక మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక పెద్ద కార్యక్రమం, ఎందుకంటే మనకు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలు, మనం ఎవరైతే ఈ పక్క పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి తంబల్లపల్లి కావచ్చు, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం లాంటి నియోజకవర్గాల్లో ఇటువంటి కరువు ఎప్పుడైనా వచ్చినప్పుడు త్రాగునీటికి సంబంధించి చాలా ఇబ్బందులు